రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాగి పెట్టి కొట్టారు. మామూలుగా కాదు. సెలెక్టర్స్ అవ్వచ్చు, అలాగే ఎవరైతే ట్రోల్ చేస్తుంటారో వీళ్ళని ఇంకా కూడా వీళ్ళిద్దరు ఇంత క్రికెట్ చేసినా కూడా ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని అందరిని పెట్టి మామూలుగా కాదు. ఆస్ట్రేలియా సిరీస్ అదరగొట్టారు, అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టారు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టేశారు. ఓపెనింగ్ డేలోనే ఇద్దరు సెంచరీలు కొట్టేశారు. సో విజయ్ హజారేలో వాళ్ళిద్దరు ఏదైతే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఆడారో ఇద్దరు సెంచరీ కొట్టారు. ఇవన్నీ పక్కన పెడితే బీహార్ 574 పరుగులు చేసింది. అసలు ఏంది కథ చూద్దామంటే లైవ్ లేదు. కొన్ని మ్యాచెస్కి మాత్రమే లైవ్ ఉంది, బట్ ఈ 3 మ్యాచెస్ లైవ్ లేదు. ఈరోజు ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరపు నుంచి సెంచరీ, బట్ ఒక్క ఓవర్ బీభత్సం. అసలు రికార్డ్స్ అన్ని లెక్కేయాల్సి మన వేళ్ల మీద సరిపోవు. బీభత్సమైన రికార్డులన్నీ నెలకొల్పారు ఈరోజు. సో అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ విష్ణు చరణ్. గైస్, బీహార్ అయితే బీభత్సమైన క్రికెట్ ఆడింది. అరుణాచల్ ప్రదేశ్పై 574 పరుగులు చేసింది. 50 ఓవర్లు 3 సెంచరీలు. వైభవ్ సూర్యవంశీ అయితే 190 పరుగులు. డబుల్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా కనికరం లేదు, భారీ షాట్కి వెళ్ళి అవుట్ అయ్యాడు. బట్ యంగెస్ట్ ప్లేయర్ ఈ రికార్డు ఇంత స్కోర్ చేయడం. బట్ యంగెస్ట్ ప్లేయర్కి ఇంతకుముందు ఒక ప్లేయర్ సెంచరీ కొట్టినట్టు దాన్ని బ్రేక్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ 330 ఇన్నింగ్స్లో 16,000 పైగా రన్స్ చేశాడు, అంటే డొమెస్టిక్ క్రికెట్లో. ఇంతకుముందు సచిన్ సార్ చేస్తున్నాడు. సచిన్ సార్ ఇంతకంటే ఎక్కువ మ్యాచెస్ ఆడాడు. బట్ ఇప్పుడు అదే 16,000 రన్స్ అని విరాట్ కోహ్లీ. సో ఇటు రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతూ ఉన్నాయి. బట్ వీళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడాలని ఎంత డెస్పరేట్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది. సెలెక్టర్స్ ఇప్పటికి కూడా క్వశ్చన్ చేస్తారు, ఇంకా ఇంత ఆడినా కూడా. బట్ విజయ్ హజారే ట్రోఫీ ఇవన్నీ డొమెస్టిక్ క్రికెట్ ఆడినా కూడా డొమెస్టిక్లో ప్రూవ్ చేసుకోవాలంటారు, ప్రూవ్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ డొమెస్టిక్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఎంతకుముందు ఎంత ఫిట్గా ఉన్నారో అంత ఫిట్గా ఉంటున్నారు, అవైలబిలిటీ కూడా ఇస్తున్నారు. వాళ్ళు అంత ఇస్తున్నప్పుడు కూడా క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు కానీ ఫామ్లో లేక ఆడుకుంటే మీటింగ్లు పెట్టడం ఇవన్నీ కరెక్ట్. ఇట్లా ఆడుతున్నప్పుడు కూడా అసలు కరెక్ట్ కాదు అసలు. సో మీలో ఎవరైనా ఒకవేళ యాంటీ ఫ్యాన్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఇక వీళ్ళు 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారు, అది ఫిక్స్ అంతే. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. సో మాట్లాడుకుందాం. సో విరాట్ కోహ్లీ ఏపీకి అగెనిస్ట్గా ఆడాడు. విరాట్ కోహ్లీ ఢిల్లీకి ఆడతాడు. బట్ ఏ జెర్సీలోనే విరాట్ కోహ్లీ సూట్ అయిపోతున్నాడు, క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఎందుకంటే అతను అలా ఉంటాడు. ఇక రోహిత్ శర్మ విషయానికి వచ్చేస్తే ఫ్యాన్స్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగింది మ్యాచ్. సిక్కింగ్ అగెనిస్ట్గా ఆడాడు. ముంబైకి ఆడతాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మది బీభత్సంగా తను ఎప్పటిలాగే అదే ఫియర్లెస్ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే తన స్టైల్లో తను ఆడాడు. ఇద్దరు చేజింగ్లో కొట్టారు సెంచరీస్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. వెయిట్ చేసి రోహిత్ శర్మ అయితే అక్కడక్కడ రీల్స్లో చూస్తుంటే ఫుల్ షాట్స్ అదిరిపోతున్నాయి. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు కూడా వీడియో వస్తుంది, ఇట్లా ఈ రీల్స్లో చూడాల్సి వస్తుంది. బట్ లైవ్ ఫుటేజ్ లేదు, కొన్ని మ్యాచెస్కి మాత్రమే ఉంది. ఇక బీహార్ మ్యాచ్ అయితే బీభత్సం, 574 పరుగులు అరుణాచల్ ప్రదేశ్పై. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ గని అనే ఇద్దరు ప్లేయర్స్ కూడా సెంచరీలు కొట్టారు. అరుణాచల్ ప్రదేశ్ని 177 రన్స్కి ఆల్అౌట్ చేసి 397 రన్స్ తేడాతో గెలిచారు. బీభత్సం అసలు మ్యాచ్. ఇక మ్యాచ్ మొత్తం హైలైట్స్ ఏమో. ఇటుపక్క వీళ్ళు వికెట్లు పడతా ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్ని 177 అంటే, ఇక వాళ్ళు వచ్చేసి ఇక 574 పరుగులు. బీభత్సంగా. మేబీ పిచ్చెస్ ఏమన్నా ప్యూర్ బ్యాటింగ్ అనుకూలించాయో లేదో కూడా మనం చూడాల్సిన విషయం. సో మనం ప్లేయర్స్ని పొగడతా, బట్ ఆ కండిషన్స్ అలా ఉంటాయి. మన ఇండియన్ కండిషన్స్లో మన వాళ్ళు ఆడి తెరిపి ఉంటారు. బట్ ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేస్ ఏమైనా ఇచ్చారా లేదనేది మనం చూడాలి. బట్ మ్యాచ్ అయినా చూస్తుంటే అట్లీస్ట్ ఆ పిచ్ని చూస్తుంటే మనం మాట్లాడుకునేదాన్ని బాగుండేది. నేను చూడలేదు కదా. సో ఏదైతే రీల్స్లో కొన్ని చూస్తున్నా మనకు అంత పిచ్ కనిపించట్లేదు. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ విషయానికి వచ్చేస్తే ఏపీకి అగెనిస్ట్గా కొట్టాడు. మన ఏపీ టీంలో రిక్కీ బూయి సెంచరీ కొట్టాడు, 122 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్గా అపాయింట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అగ్రెసివ్గా ఆడబోయి అవుట్ అయిపోయాడు, 20+ రన్స్ కొట్టాడు. మన వాళ్ళు 298 రన్స్ స్కోర్ చేస్తే ఢిల్లీ టీం 37 ఓవర్లకే చేసేసింది. వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. బట్ రిక్కీ బూయి ఆడడం అనేది మనకి కొంచెం గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. ఇనిషియల్గా బాగా వేశారు ఎవరు, ఢిల్లీ బౌలర్స్. సో మన అశ్విన్ హెబ్రో అలాగే శ్రీకాంత్ భరత్ ఎర్లీగా అవుట్ అయిపోయారు. తర్వాత రిక్కీ బూయి, షేక్ రషీద్ బాగా ఆడారు. షేక్ రషీద్ త్వరగా అవుట్ అయిపోయాడు. తర్వాత రిక్కీ బూయి సెంచరీ కొట్టాడు. సో పర్లేదు 298. కానీ మన వాళ్ళు ఏమైనా డిఫెండ్ చేసుకుంటారు. నేను ఎక్కువ ఇదేనే భయపడ్డాను తెలుసా, విరాట్ కోహ్లీని ఎవరైనా కానీ అవుట్ చేస్తే ఆ ప్లేయర్ని బాగా తిట్టడం మొదలుపెట్టేస్తారు కొంతమంది ఫ్యాన్స్. వాళ్ళ వల్ల విరాట్ కోహ్లీకైనా నష్టమే. బట్ ఇంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో నాండ్రే బర్గర్ వికెట్ తీస్తే, బర్గర్ మామూలుగా మనం తింటాం కదా బర్గర్, అఫిషియల్ పోస్ట్కి వెళ్ళి కింద వేసుకుంటున్నారు. బట్ ఈరోజు సెంచరీ కొట్టిన తర్వాత అవుట్ చేశారు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లే. ఒకవేళ ఎర్లీగా కానీ ఎవరైనా మన ఆంధ్ర బౌలర్ కానీ వికెట్ తీసుంటే కామెంట్స్లో వేసుకునేవాళ్ళేమో, ఏ ప్లేయర్ ఇలా ఇబ్బంది పడబోతున్నాడో అని నేను చాలా భయపడ్డా. బట్ ఇన్ఫ్యాక్ట్ అది జరగలేట. విరాట్ కోహ్లీ బాగా ఆడాడు. ఇంతకుముందు కూడా మన విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడినప్పుడు కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ఇవ్వకముందు అప్పుడు కూడా ఒక ప్లేయర్ని ఇట్లానే. బట్ ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ఫ్యాన్స్ అయినా యాంటీ ఫ్యాన్స్ అయినా, బట్ ట్రోల్ చేసే బ్యాచ్ వేరు, ఇలా ఇంటాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది పక్కన పెడితే ఢిల్లీ టీం అయితే ఏపీపై 4 వికెట్ల తడత గెలిచింది. ఇక రోహిత్ శర్మ విషయానికి వచ్చేస్తే 94 బంతుల్లో 155 పరుగులు. బీభత్సమైన బ్యాటింగ్, మామూలు బ్యాటింగ్ కాదు అసలు. ఎర్రకు కొట్టేశాడు. సిక్కింగ్ అగెనిస్ట్గా ఆడారు. ముంబై టీం అయితే 8 వికెట్ల తడత గెలిచింది. 236 టార్గెట్ని 30 ఓవర్లోనే చేజ్ చేశారు. వన్ సైడ్ అయిపోయిన మ్యాచ్లన్నీ ఈరోజు.
బేవచ్చం అసలు. కానీ ప్యూర్ బ్యాటింగ్ పిచ్ ఉందో ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని టీమ్స్లో స్టార్స్ ప్లేయర్ లేకపోతే రోహిత్ శర్మ ముంబైకి, విరాట్ కోహ్లీ ఢిల్లీకి ఆడితే ఆ టీమ్స్ ఆల్రెడీ బలంగా ఉంటాయి. బట్ ఇప్పుడు ఇంకా బాగా బలం వన్ సైడ్ అయిపోతున్నాయి. బట్ వీళ్ళు ఆడడం కరెక్ట్గా కాదంటే ఆడాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ పరంగా ఇవన్నీ ఇవి చూడాలి, ఎన్ని మ్యాచెస్ అవైలబిలిటీ ఉంటారు, ఎన్ని ఆడతారని చూడాలి. బట్ ఫస్ట్ రోజు విజయ్ హజారే ట్రోఫీ మొత్తం బద్దలైపోయింది, రికార్డ్స్ అన్ని బీభత్సంగా. సో లైవ్ లేదు మనకి, అది చాలా డిసప్పాయింట్. అట్లీస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే కొంతమంది ఇంకా తెలుస్తుంది, లైవ్ లేదు కాబట్టి అంతా ఎక్కడ ఫుటేజ్ లేదు. బట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే అందరికీ తెలుస్తుందని ఈ వీడియో చేశాం. సో ఇది గైస్ ఓవరాల్గా విజయ్ హజారే ట్రోఫీ ఫస్ట్ డే గురించి అద్దరు కొట్టేశారు మన వాళ్ళు. సో మరొక మంచి క్రికెట్ అప్డేట్తో కలుస్తాను, అంతవరకు ఉంటాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.